ఓం గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ. జూన్ 4వ తారీఖు 2025 వారం బుధవారం, ఉత్తరా నక్షత్రం, నవమి తిథి. ఈరోజు దీపారాధన. ఇవాళ మీరు చేసే దీపారాధన వలన మీ పిల్లలకు మీకు ఏదైనా వైరం ఉంటే పోతుంది. కోపతాపాలు లేదా పిల్లలు ఊరికే అలగటం, పిల్లలు ఎదురు మాట్లాడటం, పిల్లలు ఎదురు చెప్పటం, పిల్లలకు మొండితనం ఉన్నా తొలగిపోతుంది. ఉదాహరణకు ఒక వస్తువు కొనిపించాలి, అది కొనిపిపోతే విపరీతంగా ఏడవటం, అది కొనిపించేదాకా, అది దక్కించుకునేదాకా ఒక టార్చర్ చేయటం తల్లిదండ్రుల్ని. అది ఫోన్ కానీ, ఇంకో వస్తువు కానీ, ఒక బ్యాగ్ కానీ, కంబాక్స్ కానీ, లేదా ఒక సైకిల్ కానీ, ఏదైతే అది, ఇవన్నీ కూడా దుర్లక్షణాలు అంటారు. జన్మతః లగ్న తృతీయ షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో దోషాలు ఏర్పడితే తల్లిదండ్రులకు పిల్లల వల్ల క్షోభ. ఆ దోషం ఎలా రవి నక్షత్రాత్ సర్వయోగ సంకల్పిత సర్వోధత్ర సర్వాధికార సిద్ధ్యర్థం మనస్సంకల్పిత దోష నివారణా సిద్ధ్యర్థం. రవి నక్షత్రంలో జ్యేష్ఠమాసంలో ఈ దీపారాధన చేయమన్నారు. ఇవాళ ఉత్తరా నక్షత్రం, ఉత్తరా ఫల్గుని అంటారు, బుధవారం. అందులో నవమి తిథి. ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. ఆ దీపపు కాంతిలో మీ పూజా మందిరంలో ఉన్న దైవాలని, అంటే దేవుడి యొక్క రూపాలని దర్శించండి. మనసులో ఉన్న కోరిక కోరండి. అయ్యా, లేదా అమ్మవారైతే అమ్మవారు, మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో. నేనైతే దత్తాత్రేయుణ్ణి. నాయనా దత్త, మా అమ్మాయి చదువుకోవాలి, ఇగో ఇలా మనం అమ్మాయి చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి. లేదా పిల్లలు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూర్ఖంగా మొండిగా ఉండకూడదు అని నమస్కారం చేసుకోవాలి. శరణాగత దేనార్థ పవిత్రాయ పరాయణే సర్వస్యాప్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణి అంటే అమ్మవారు, అయ్యవారు ఇద్దరు. ఎవరైతే ప్రాయశ్చిత్తం చేసి వేడుకుంటారో వారికి అమ్మ, అయ్య, తల్లి, లక్ష్మీనారాయణులు దిక్కుగా ఉంటారు అని అర్థం. శరణాగత దేనార్థ పరిత్రాయ పరాయణే సర్వస్యాప్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణ ఇని నమోస్తుతే. కాబట్టి తప్పకుండా ఆ దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. వాళ్ళు మారాలని, వాళ్ళని ఆ లక్ష్మీనారాయణులు రక్షిస్తారు. ఇక లక్ష్మీ కటాక్షం, అదృష్టమైశ్వర్యం. ఇవాళ వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారు తలస్నానం చేసి సూర్యాస్తమయంలోపు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదవాలి. జ్యేష్ఠమాసంలో నవమి ఉత్తరా నక్షత్రంలో ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదివి చూడండి. ప్రతి నెల మీకు ఈ 12 రాశుల వారికి నెల 10వ తారీఖు లోపు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు చూడండి, ఖచ్చితంగా ఫలానా రోజు, ఫలానా తిథి రోజు, ఫలానా నక్షత్రం రోజు చేయాలని ఉంటుంది. లైన్ వైజ్గా రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు నిన్న మేషరాశి వచ్చింది, ఇవాళ వృషభం వచ్చింది. రేపు మిథునం రాదు, సింహం రావచ్చు, లేదా మిథునమే రావచ్చు. నక్షత్రాన్ని బట్టి నేను చూసుకుంటాను. వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి. అంటే రవి శుక్రులకు మైనస్ ఉంది. మనకున్నటువంటి దోషం పోవడానికి ఆ కలయికలో మనం ఈ పరిహారం చేయాలి. తలస్నానం చేయటం. ఎవరు? వృషభ రాశి వాళ్ళు. ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం. చదవడం రాదు అంటే నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఒక రాశి వాళ్ళకే కదా చెప్పేది, కాబట్టి ఖచ్చితంగా చదవాలి. లేదండి వింటే సరిపోదా అంటే కాదు, ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఈ అష్టోత్తరం, వృషభ రాశి వాళ్ళు ఇది, లేదా మిథున రాశి వాళ్ళు ఇది, అట్లా తప్పకుండా మీకు ఏదైతే చదవాలని చెప్తానో అందరికీ అష్టోత్తరాలే ఉండవు, లేదా ఉండొచ్చు. అక్కడ ఒకటి ఫిక్స్ అయి ఉండదు. శాస్త్రం ఏం చెప్తే చెప్తాను. వృషభ రాశి వారు మాత్రం ఈ పరిహారం చేసుకుంటే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా జూన్ నెలలో ఆర్థిక పీడలు పోతాయి. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. వృషభ రాశి వాళ్ళు చేయకపోతే ఇంకేం చేస్తాం? చేయకపోతే వదిలేయటమే. ఇంకా మనం ఏం చేస్తాం? చెయ్యాలి. చేస్తేనే మనకు కర్మ జయిస్తుంది, కర్మ దోషం పోతుంది, లక్ష్మి సిద్ధిస్తుంది. ఇక కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం గం మన్యురాజాయ నమః. ఓం శ్రీం గం మన్యురాజాయ నమః.
ఓం శ్రీం గం మన్యురాజాయ నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తే గృహ నిర్మాణ యోగం ఏర్పడుతుంది. అద్దింట్లో ఉన్న వాళ్ళకు సొంతింటి యోగం పడుతుంది. సొంతింట్లో ఉన్న వాళ్ళకి ఇంకో స్థలం కానీ ఇంకొక ప్రాపర్టీ కానీ తీసుకునే యోగం వస్తుంది. తప్పకుండా ఈ మంత్ర జపాన్ని ఈరోజు నవమి తిథి, ఈ తిథి రోజు ఈ మంత్ర జపాన్ని చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందైనా ఈ మంత్ర జపాన్ని చేసుకుంటే గృహయోగ ప్రాప్తి. ఇటువంటి ఎన్నో పరిహారాలు, చాలా సులువైన ప్రాయశ్చిత్తాలు మీకు అందిస్తాను. తప్పకుండా ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. ఇక అదృష్టం, ఐశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసే, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే, ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత, అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే, కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే, గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా, నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే, మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసినా
కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తా. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ రెండు మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.